గుడిసె వ్యూ పాయింట్ వెళ్ళే దారి మారేడుమిల్లి నుంచి 25 కిలోమీటర్ దూరంలో గుడిసె వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా నవంబర్ నెల ఎంటర్ అవుతుందంటే చాలా ఇక గుడిసెకి వెళ్ళే జనాలు అయితే ఎక్కువగా ఈ ఊరు విజిట్ చేయడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. గుడిసెకి వెళ్ళాలంటే మారేడుమిల్లి నుంచి సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్లోకి వస్తాం. ఇప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది. 2 సంవత్సరాల క్రితం అయితే ఈ రోడ్ అయితే కొంచెం ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. గత 2 సంవత్సరాలు బట్టి ఇంకా ఈ ఏరియాలో మారేడుమిల్లి రోడ్లు అయితే చాలా బాగా వేశారు. ఇప్పుడు గుడిసె విలేజ్ దగ్గర రోడ్ అయితే చాలా బాగుంది. గుడిస్కి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో వెళ్ళినప్పుడు జర్నీ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అవడం వల్ల ఇలా ఉంది లొకేషన్. అదే పొద్దున్న అయితే మంచుతో ఫుల్గా ఈ రోడ్లో జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కారులో కూర్చుకుంటే ఈ అనుభూతి చెందలేము. కేవలం బండి మీద కానీ వెళ్తేనే బాగుంటుంది. కొంతమంది అయితే సైక్లింగ్లో కూడా ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వెహికల్స్ వచ్చిన సైకిల్ మీద కూడా వెళ్తూ ఉంటారు, జర్నీ చేస్తుంటారు ఈ రోడ్లో. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు మీద చాలా బ్రిడ్జిలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోడ్డు పక్కన చాలా వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. వాటర్ చాలా బాగుంటుంది ఈ టైంలో అయితే. ఇక్కడ ఏదో వాగు కనిపించింది, అదిరిపోయింది. ఇదిగో బాగుంది. నువ్వేమో సరంగా వచ్చారు కూడా. ఇక్కడ ఏదో వాగు ఉంది, అదిరిపోయింది. కిందకంటే వెళ్ళగలమా లేదో తెలియదు, కానీ వెళ్ళి చూద్దాం. వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోద్ది అండి, వెళ్ళిపోద్ది అలేదు అంతే, వెళ్ళిపోతుంది కాకపోతే ఫ్రెండ్ పే కదా అలా జాయిగా మళ్ళీ ఎక్కించాలంటే ఇబ్బంది. మనకి వాగులు కన్నా పడ్డా ఏం కడ్డా ముందు దిగిపోతాం కదా. అమ్మా వావ్, గుడిసె విలేజ్ ఇంకో 5 కిలోమీటర్లు ఉందని కానీ మనకి ఐరన్ బ్రిడ్జి మనకు తగులుతుంది. ఇంతకు ముందైతే ఆ బ్రిడ్జి మీదుగా ఆ ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్త రోడ్డు వేయడం మూలంగా ఆ రోడ్లో ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు అది కొత్త రోడ్డు, ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు. ఇలా వెళ్ళిపోతే ఇప్పుడు కొత్త బ్రిడ్జి కట్టేది. ఇప్పుడు ఇది మనకిలాగా ఆ పెట్టాలి బ్రేక్ పక్కలాగా వేస్తాం. ఇది కొత్త రోడ్డు. నాకు కూడా చాలా రావచ్చు, ఇంటికి మనలో రాలేదని ఇంకా నీళ్ళు. ఒకప్పుడు పాత రోడ్డు ఇది. ఇలాగే ఇలా వచ్చి బస్సులని ఎక్కడి నుంచి వచ్చి ఇలాగే పెద్ద వంతున వేసాడు. అడవిలో ఏముంది ఇలాగే రావాలి. అలా కూడా రావచ్చులే, అలాగొచ్చి మళ్ళీ రూట్లో రావాలి. పైన తిరిగి అదే కొత్త రూట్ వేసేసి అదే వేసేసాడు, బ్రిడ్జ్ వేసేసాడు. ఈ వాటర్ మానేహారు రోడ్ ఇది. అదిగో పెట్టారు సౌండ్. ఇదే వాళ్ళు, అదిగో కారు. జనం లేరేమో అనుకున్నాం. అక్కడ ఆగమ్మడి వాగులో ఆగాం. ఇది వాగు ఆగలేదు. ఈ జనం ఏంటి అక్కడ, మన వాళ్ళు లేరి. అది సూపర్ ఉంది వాటర్. పక్కిల్లో వచ్చేద్దాం. అది ఓ యో 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 అమ్మా నదిలో వచ్చి వాటర్ మనకు ఎవరు లేరులేక ఉంటారు. అది 2 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి మీదే గుడిసె విలేజ్కి వెళ్ళేవాళ్ళం. వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ వీటిలోనే వచ్చాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఎదురుగుండానే వేరే కొత్త సిమెంట్ బ్రిడ్జ్ కట్టడం మూలంగా ఈ రోడ్ అయితే వాడకంలో లేదు. 2 సంవత్సరాల క్రితం గుడిసె వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ బ్రిడ్జి గురించి తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఈ బ్రిడ్జి గురించి కానీ కింద వాగు చాలామందికి తెలియదు. ఈ బ్రిడ్జి మీద ప్రీ వెడ్డింగ్ షూట్లు బాగా ఎక్కువగా చేస్తారు. ఈ బ్రిడ్జి మీద ఫోటోలు కానీ కింద వాగుతే ఫోటోలు కానీ చాలా బాగుంటాయి.
మారేడుమిల్లిలో కానీ గుడిసె కానీ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుని కంపల్సరీ ఫోటోగ్రాఫర్లు ఈ బ్రిడ్జ్ని విజిట్ చేస్తారు. ఎందుకంటే ఈ లొకేషన్ చుట్టుపక్కల లొకేషన్ చాలా బాగుంటుంది. బ్యాగులు వచ్చారు ఎలా వెళ్ళి అరే డిక్కీ ఓపెన్లో ఉందా? సంతో డిక్కీ ఓపెన్ ఉందా? స్థానం సూపర్. అరే నా బ్యాగులు అయ్యి అరే బ్యాగులు ఏమన్నా ఈ వాగైతే ఫ్లోటింగ్ అయితే బాగా స్పీడ్గా ఉంటుంది కానీ లోతు అయితే ఏముంటుంది, మహా అయితే మోకాళ్ళు లోతు అయితే ఉంటుంది. కానీ వాటర్ మాత్రం చాలా క్లిష్టక్రియగా ఉంటుంది. వాటర్ అయితే అని చాలా కూల్గా ఉంటుంది. మంచు కరిగే వాటర్లో పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాటర్ అయితే. ఇది ఈత కొట్టేంత లోతు అయితే ఉండదు కానీ వేగంగా వస్తున్న ప్రవాహాన్ని ఎదురుగుండా మనం పడుకొని ఉంటే మాత్రం ఈత కొట్టిన దానికన్నా చాలా బాగుంటుంది ఈ వాటర్లో. కానీ ఇక్కడైతే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినా మంచి స్పెండ్ చేయొచ్చు ఈ వాగులో, ఈ వంతెన కింద. ఎందుకంటే ఇక్కడ అంత డేంజర్ అయితే ఏం కాదు, కొట్టుకుపోయే అంత లోతు ఉండదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అయితే ఫ్రెండ్స్తో కానీ. ఆ వర్షాకాలంలో అయితే ఇక్కడ వాటర్ బాగా ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కాదు. కానీ మీకు నవంబర్ డిసెంబర్లో అయితే నుంచి జనవరి ఫిబ్రవరి మధ్యలో అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ వాగుని విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ లవీని వదిలేసింటే ఏం చేస్తారా రే 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 ఆపరా రే ఆపేరా రే ఒరే 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 వద్దురా రే వద్దు స్నానం చేయాలరా రే ఆడు పోసేద్దాం ఆపండి ఆపండి రా ఆడేడు ఇప్పుడు కొట్టుకోడేయండి. ఎలా వచ్చేస్తున్నాడు ముడిపోతుంది. ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన ప్రతి బ్యాచ్లో ఎవడో ఒక వంకరో ఎదవైతో ఉంటాడు. మాకు ఉన్నాడు వంకరో అంటాడు. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి ప్లేసులకు వచ్చిన ఎవడో ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఈ వాగు పెద్దగా లోతైతే ఉండదు కానీ ఈ వాగు అంతా రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ రాళ్ళ మించే ఈ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా నడవాలి. ఎందుకంటే రాళ్ళ మీద నడుస్తున్నప్పుడు గమ్మునే రాళ్ళు జరిగి స్కిడ్ అయి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవచ్చు. మారేడుమిల్లిలో జలతంగిరి అమృతధార వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్. అక్కడ కూడా చాలామంది స్థానానికి వెళ్తుంటారు కానీ
అక్కడికన్నా ఈ వాటర్ చాలా బాగుంటుంది. అది కొంచెం అయితే ఇంతగా ఉంటుంది కానీ ఇదైతే చాలా కృష్ణగిరిగా ఉంటుంది ఈ వాటర్ అయితే.